Hello everyone. So welcome to RR Academy. So in this session we'll discuss about spring force. So what is spring force? A force opposite to the displacement of a molecule is called as a spring force. Two examples ఉన్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది స్ప్రింగ్ ఫోర్స్ అంటే. సో నేను స్ప్రింగ్ తీసుకుంటున్నాను. సో ఏం తీసుకుంటున్నాను నేను స్ప్రింగ్ తీసుకుంటున్నాను నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా స్ప్రింగ్ మీద ఏం అప్లై చేస్తున్నా ఫోర్స్ అప్లై చేస్తున్నా డిస్ప్లేస్మెంట్ నేను ఏ సైడ్లో ఫోర్స్ అప్లై చేస్తున్నానో ఆ సైడ్లోనే ఏం జరుగుతుంది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది చూడు కేర్ఫుల్గా చూడండి సో ఇఫ్ ఐ అప్లై ద ఫోర్స్ సో ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది సో ఏం జరుగుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది సో ఈ డిస్ప్లేస్మెంట్ అగైనిస్ట్ ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది దాన్ని ఏమంటున్నాం మనం స్ప్రింగ్ ఫోర్స్ అందువల్లనే ఇది ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది చూడండి నీ ఫోర్స్ రిమూవ్ చేసుడుతో ఏ పొజిషన్కి వచ్చింది ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము సో దిస్ ఈజ్ ఎ వన్ రబ్బర్ బ్యాండ్ సో ఈ రబ్బర్ బ్యాండ్ ఇది ఇప్పుడు ఇఫ్ ఐ అప్లై ద ఫోర్స్ సో ఈ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది డిస్ప్లేస్మెంట్ అగైనిస్ట్గా ఏ ఫోర్స్ ఉంటుంది స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది సో ఇప్పుడు నీ డిస్ప్లేస్మెంట్ ఐఎమ్ అప్లయింగ్ ద ఫోర్స్ సో ఈ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది ఈ డిస్ప్లేస్మెంట్ అగైనిస్ట్గా ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది దాన్ని ఏమంటున్నాము మనము స్ప్రింగ్ ఫోర్స్ అంటున్నాము సో ఇప్పుడు కనుక నీ ఫోర్స్ రిమూవ్ చేసేస్తే ఏమవుతుంది ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది ఎందుకు వస్తుంది బికాజ్ స్ప్రింగ్ ఫోర్స్ వల్ల సో ఐఎమ్ రిమూవింగ్ ద ఫోర్స్ సో ఇట్ ఈస్ కమ్ టు ద వాట్ ఒరిజినల్ పొజిషన్ సో స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ ద ఫోర్స్ ఆపోజిట్ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ మాలిక్యూల్ సో థ్యాంక్ యూ